హలో అందరికీ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ బుజ్జి రెసిపీస్. ఈసారి పండక్కి పులిహోరని ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఒక గిన్నెలో పెద్ద సైజు నిమ్మకాయ అంతా చింతపండుని తీసుకొని 2 సార్లు వాష్ చేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలి. తర్వాత ఒక కుక్కర్లో 1 గ్లాస్ ఆఫ్ రైస్ని వేసుకొని అది శుభ్రంగా కడిగేసి 2 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకొని అందులో 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు వేసి మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈసారి బతుకమ్మ పండగకి అలాగే దసరా నవరాత్రులు అమ్మవారి నైవేద్యానికి ఇలా చేసి చూడండి, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఉడికిపోయిందండి. ఇది ఒక గిన్నెలో తీసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు చింతపండు పులుసు తీసుకొని అందులో 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు, కొద్దిగా పచ్చిమిర్చి వేసుకొని ఈ పులుసు చిక్కగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. నేనైతే ఉప్పు 2 స్పూన్లు వేసాను, మీరు మీ రుచికి సరిపడా వేసుకోండి. ఈ విధంగా గుజ్జు చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అది వేడెక్కాక అందులో కొన్ని పల్లీలు వేసి లైట్గా వేయించుకొని ఒక ప్లేట్లో తీసుకొని చల్లారబెట్టుకొని పొట్టు తీసుకొని ఉంచుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసి కాస్త లైట్గా వేయించుకున్న తర్వాత అందులో కొద్దిగా జీలకర్ర వేసి అది కూడా మొత్తం అంతా వేయించుకోవాలన్నమాట. వేగిపోయిందండి. ఇప్పుడు ఈ పప్పులన్నీ చల్లారాక మిక్సీ పట్టుకొని పౌడర్లా చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా పౌడర్లా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మరలా అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ పల్లీలు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, కరివేపాకు, కొద్దిగా ఆవాలు, జీలకర్ర, ఇంతకుముందు మనం ఉడికించి పెట్టుకున్న చింతపండు గుజ్జు ఇదంతా వేసుకొని ఆ నూనెలో బాగా వేగేటట్టుగా అవంతా వేయించుకోవాలన్నమాట. ఎప్పుడూ రెగ్యులర్గా చేసే పులిహోరలాగా కాకుండా ఈసారి పండక్కి ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు తీసుకున్న అన్నం రేషియోని బట్టి ఈ పప్పుల పొడిని కలుపుకోండి. పప్పుల పొడి ఎక్కువైనా కూడా మన పులిహోర ఫ్లేవర్ని డామినేట్ చేస్తుంది. ఈ పల్లి ఫ్లేవరే ఎక్కువ వస్తుంది అనమాట, పల్లి రైస్ లాగా అయిపోతుంది. అలా కాకుండా మీరు కొంచెం క్వాంటిటీని చూసుకొని, అన్నం క్వాంటిటీని చూసుకొని ఆ పప్పుల పొడిని అనేటిది కలుపుకుంటే టేస్ట్ మీడియంగా, పులిహోర టేస్ట్ పోకుండా చాలా బాగా వస్తుంది అనమాట. ఇప్పుడు నా దగ్గర ఆల్రెడీ వేయించి పెట్టుకున్న ధనియాల పొడి ఉందండి, అందుకే నేను ఆ పప్పులు వేయించేటప్పుడు నేను ధనియాలు వేయలేదు. మీరు డైరెక్ట్గా ధనియాలు అందులో వేసైనా వేయించుకొని పొడి చేసుకొని పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఆ ధనియాల పొడి, మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పప్పుల పొడి, పోపు మిశ్రమాన్ని మొత్తం అందులో వేసి చక్కగా కలుపుకోవాలన్నమాట. అంతే అండి, రెడీ అయిపోయింది. డిఫరెంట్ స్టైల్లో చేసిన ఈ పప్పుల పొడి పులిహోర మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్.